కానీ మాణిక్యారావు గారు ఒకవేళ సరే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఆయనకి ప్రతిపక్ష హోదా కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఒక వ్యక్తికి ఇవ్వాలి గౌరవంగా అని గనక చూసుకుంటే, దాంతోపాటు ఒక ప్రతిపక్షం అనేది ఉండాలి అని మీరు ఆలోచిస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హోదా కల్పిస్తే ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? లక్ష్మి గారు, జగన్మోహన్ రెడ్డికి రూల్స్ తెలియక మాట్లాడుతున్నాడు అనుకుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా అవివేకులు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డికి రూల్స్ తెలుసు, కానీ రూల్స్ తెలిసినటువంటి వాడు లిటిగెంట్ గా మాట్లాడతాం అనేది జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం. అతను ప్రతిదాన్ని లిటిగెంట్ చేశారు. ఇప్పుడు చాలా విలువైనటువంటి చెప్పారు, కోటేశ్వరరావు గారు కూడా చెప్పాడు. కోర్టులు ఎక్కువ, లేకపోతే ప్రజల చేత ఎన్నుకున్నటువంటి మేము ఎక్కువ, లేకపోతే ఎన్నికల కమిషన్ ఎక్కువ, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి మేము ఎక్కువ, ఇలాంటి గొడవలన్నీ కూడా పెట్టాడు. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగానికి సవాలుగా మారి జగన్మోహన్ రెడ్డి చాలా బ్రహ్మాండమైనటువంటి తెలివిగల్లా కూడా నిరూపించుకునేటువంటి ప్రయత్నాలు, ప్రజల్ని తికమక పెట్టేటువంటి ప్రయత్నాలు చాలా చేశాడు. అంబేద్కర్ పేరు, విదేశీ విద్య పేరు మార్చి కూడా ఒక పెద్ద చర్చ పెట్టాడు. నేను అంబేద్కర్ కంటే చాలా గొప్పవాడిని, జగనన్న విదేశీ విద్య నెంబర్ 1. అట్లాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. రెండోది ప్రతిపక్ష హోదా, ప్రతిపక్షం, ఈ రెండింటి విషయాల్లో మాట్లాడుకోవాలి. ప్రతిపక్ష హోదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడ్డా తనకి ఎంత టైం ఉంటుందో టైం వస్తుంది. ఖచ్చితంగా అధికార పక్షానికి ఎంత టైం ఉండాలి, ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎంత టైం ఉండాలి, ప్రతిపక్ష హోదా కోల్పోయినా కూడా అక్కడ ఉన్నటువంటి సభ్యులకి ఎంత టైం ఉండాలి, ఇది రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ ప్రకారం నువ్వు అసెంబ్లీలో కూర్చో, నీకు ఒక సమయం వస్తుంది. నీకు 10% కూడా లేదు కదా, నీ పర్సెంటేజ్ ఎంత ఉంది? 10% కంటే తక్కువ ఉంది. అంటే దాదాపు నీకు ఒక 5% ఉంది. ఈ 5% టైం మొత్తం అసెంబ్లీకి ఎంత టైం కేటాయిస్తున్నారు? ఆ అసెంబ్లీలో 5% టైం నీకు వస్తుంది. ఈ 5% టైం నువ్వు మాట్లాడు. విలువ నీ మొత్తం ప్రసంగాలు ఇవ్వకుండా, వెనకది ముందుది వెనక ప్రసంగాలు ఇవ్వకుండా సూటిగా చెప్పు. సూటిగా చెప్పి నువ్వు ప్రతి అధికార పక్షానికి ప్రశ్నలు అయ్యి, అధికార పక్షానికి ఆ సమయంలోనే నువ్వు సూచనలు ఇవ్వు. నువ్వు ప్రతిపక్ష హోదా కోసం ఎందుకు పాకులాడుతా ఉన్నావు? అంటే నీకు ప్రతిపక్ష హోదా రాగానే నీకు 2 కార్లు లేకపోతే క్యాబినెట్ ఇవన్నీ కూడా వస్తాయనా? లేకపోతే ప్రజల్ని దీని మీద ఒక పెద్ద చర్చ పెట్టి జగన్మోహన్ రెడ్డి చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రశ్నలు స్పందించాడు, అందుకనే రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇది రాజ్యాంగంలో లేనటువంటి అంశం, అంబేద్కర్ గారు మళ్ళీ దిగొచ్చి దీంతో కొత్తగా పెట్టాలని చెప్పేసి చర్చించుకోవాలని నువ్వు అనుకుంటా ఉన్నావా? కాకపోతే ఇక్కడ అనేది ఏంటంటే అంత భేదాలు కాదు జగన్మోహన్ రెడ్డి. తెలుసు అతనికి లిటికెంట్, ఏదో ఒక గొడవ పెట్టాలని. మేమైతే కోరుకుంటున్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీలో రూల్ ప్రకారం అతనికి కేటాయించబడినటువంటి సమయం అతనికి, అతని సభ్యులకి కేటాయించబడినటువంటి సమయం వాళ్ళకి ఉంటుంది. వచ్చి మాట్లాడమనండి. గతంలో అతను ఏం చేశాడో చర్చించడానికి ఆ సమయాన్ని ఉపయోగించుకోమనండి. కాకపోతే ఇట్లాంటి నిత్యంతో లాగా మాట్లాడుకోలేదు సరైనటువంటి పద్ధతి కాదు.